తర్వాత సమాధానం చెప్తా అన్నాడు కదా, క్వశ్చన్ జరగనియండి ప్లీజ్. శ్రీనివాసరెడ్డి గారు. అధ్యక్ష, గౌరవ ప్రతిపక్ష సభ్యులకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష, దయచేసి ప్రజా సమస్యల మీద చిట్ట చివరి రోజు కనీసం ఈ రోజున సరే నా నియోజకవర్గానికి సంబంధించి అత్యంత ప్రాధాన్యతమైనటువంటి మంచినీటి సమస్య మీద చర్చించేటువంటి అవకాశం వస్తుంది అధ్యక్ష. మీ ద్వారా గౌరవ ప్రతిపక్ష నాయకుడికి మనవి చేస్తా ఉన్నా, నిరంతరం 16 రోజుల పాటు ప్రజాధనాన్ని వృధా చేస్తా ఈరోజు ప్రజా సమస్యని పక్కన పట్టి నిరంతరం ఈరోజు ప్రభుత్వం చెప్పింది, ఈరోజు ప్రశ్నోత్తరాల సమయం అయిన తర్వాతనే ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తారని చెప్పిన తర్వాత కూడా మీరు అర్థం చేసుకొని సహకరించకుండా నిరంతరం ప్రజా సంక్షేమాన్ని ప్రజా అభివృద్ధిని అందుకొని ఆటం కలిగించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎంతవరకు సమంజసమైనటువంటి విషయాన్ని ఆత్మ పరిశీలన చేసుకునే సందర్భంలో మీ ద్వారా గౌరవ ప్రతిపక్ష సభ్యులకి మనం చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. నిరంతరం సభలో ఏదో విధంగా నిన్న కూడా గౌరవ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ సిబిఐ ఎంక్వైరీ అడిగాడు. ఇంకా సిబిఐ ఎంక్వైరీ తప్పించి ఏ ఎంక్వైరీ గురించి మాట్లాడేటువంటి ఆలోచనలో ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, మీరు వాయిదా తీర్మానం ఇచ్చారు, గౌరవ సభ్యులందరూ కూడా వాయిదా తీర్మానం డిజాల్వ్ చేశారు. బట్ గవర్నమెంట్ చాలా క్లియర్గా చెప్పింది అధ్యక్ష, మీకు క్వశ్చన్ అవర్ తర్వాత కానీ వ్యవసాయ లోపల ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఏం జరిగింది, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నారు అనేది ఇన్ఫర్మేషన్ కూడా గౌరవ సభ్యులకు ఇస్తాం. దాని మీద ఏదైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళు లేవనెత్తవచ్చు అదే. అంతేగాని ఈ విధంగా ఈరోజు ఆఖరి రోజు మీరు ఇంతకుముందే చెప్పారు, మొత్తం అందరు మెంబర్స్ చేత మాట్లాడిస్తాం, ఆ నియోజకవర్గాల సమస్యలు కూడా వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశం ఇస్తా అన్నప్పుడు వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా సమస్యలు ఉంటాయి, అవి చెప్పుకోవచ్చు అధ్యక్ష. దీని మీద దాని మీద తప్పకుండా గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. దాని మీద మీరు ఏదైనా స్పందించి మాట్లాడాలనుకుంటూ మాట్లాడవచ్చు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు, వాయిదా తీర్మానం అయినా ఇంకే సబ్జెక్ట్ అయినా క్వశ్చన్ అవర్ తర్వాతనే వస్తుంది. మీరు లేవనెత్తిన వాయిదా తీర్మానానికి మంత్రి గారు క్వశ్చన్ అవర్ తర్వాత సవివరంగా సమాధానం చెప్తారు, తర్వాత దాని మీద మాట్లాడుతురు. కానీ ఇవాళ చివరి రోజు కాబట్టి సభ్యులందరూ ఎంతమంది మాట్లాడాలనుకుంటే సమస్యల మీద ప్రభుత్వం సమాధానం ఇస్తుంది, ప్రస్తావించవచ్చు. దయచేసి కోఆపరేట్ చేయండి, మీ సభ్యులు వెనక్కి పిలవండి ప్లీజ్ ప్లీజ్. ఎస్ అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, వారి ప్రతిపక్ష సభ్యులకి తెలుసు అధ్యక్ష. వాయిదా తీర్మానం ఇచ్చిన తర్వాత డిజాల్వ్ చేసిన తర్వాత క్వశ్చన్ అవర్ 0 అవర్ తర్వాత మంత్రివర్యులు సమాధానం చెప్తామన్నారు అధ్యక్ష. దాని మీద ఏదైనా ఇష్యూ ఉంటే మాట్లాడొచ్చు. అది ఏమీ లేకుండా రోజు ఇది ఒక ప్యాటర్న్ అయిపోయింది అధ్యక్ష. వాళ్ళకి తెలుసు అధ్యక్ష, రూల్స్ తెలుసు, అన్ని తెలుసు, కానీ ప్రజలకు తెలియదు. ఇప్పుడు ఏం చేస్తారంటే అధ్యక్ష, ఇప్పుడు వాయిదా తీర్మానం మీరు డిజాల్వ్ చేశారు, వీళ్ళు గొడవ చేస్తారు. ఇంకా ఇప్పుడు అధ్యక్ష వాయిదా తీర్మానం ఎలవడా డిజాల్వ్డా అనేది క్వశ్చన్ అవర్ ముందు ఎరోజు కాదు. అవును అధ్యక్ష, ఫస్ట్ క్వశ్చన్ అవర్ జరగాల్సిందే, తర్వాతనే ఏ అంశమైనా కూడా. అది వారికి కూడా తెలుసు అధ్యక్ష, వాళ్ళకి కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఏదో గొడవ చేసి తర్వాత సభ వాయిదా ఒక 10 నిమిషాలు ఎంతో వాయిదా వేస్తే వీళ్ళు బయటికి వెళ్ళి మాట్లాడి ప్రెస్ లో మాట్లాడి మేమేదో సభను ఆపేసేమని ఇది గొప్ప గురించి చెప్పేదానికి తప్ప అంతకంటే ఏమీ ఇదేం కాదు అధ్యక్ష. గౌరవ మంత్రి వర్యులు చెప్పారు, నిన్న జరిగిన ఇన్సిడెంట్ లో క్లియర్ గా అన్ని చెప్తామన్నారు. దాని మీద డిస్కస్ చేయొచ్చు, దాని మీద ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఇంకేమన్నా ఉంటే అది కూడా చర్యలు ఏం చేయాలని చెప్పి కూడా చెప్పవచ్చు అధ్యక్ష. ఈ రోజు ఒక్కటే ఆఖరి రోజు అధ్యక్ష. ప్రతి వారు కూడా వాళ్ళ నియోజకవర్గ సమస్యల మీద మాట్లాడటానికి అవకాశం ఇస్తామన్నారు అధ్యక్ష. మా నియోజకవర్గంలో తడిపోప్పుడు సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. సో అవన్నీ కూడా నేను చెప్తామని చెప్పి ఇక్కడ రావడం జరిగింది అధ్యక్ష. అట్లాగే అందరూ కూడా ప్రతిపక్షంలో ఉన్న సభ్యులు కూడా అదే ఉద్దేశంతో ఉన్నారు అధ్యక్ష. అయినప్పటికీ వీళ్ళు ఒప్పుకోకపోవడం అనేది ఇది దురదృష్టం అధ్యక్ష.
గౌరవ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను కోరుతున్నది ఏంటంటే అధ్యక్ష, ఇది ఆఖరి రోజు అధ్యక్ష. ఈ ఆఖరి రోజైనా సరే మా సమస్యని మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాం అధ్యక్ష. వీళ్ళందరినీ కూడా గౌరవ సభ్యుల్ని వాళ్ళ సీట్లలో కూర్చుని తర్వాత మా చెప్పవలసిన సమస్యలు, నియోజకవర్గ సమస్యలు చెప్పేటట్టు మీరు దయచేసి ప్రయత్నం చేయవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. వర్మ అధ్యక్ష, మరి మేము ఎన్నో సమస్యలతో నియోజకవర్గంలో మరి చాలా సమస్యలతో మేము ఇక్కడ ప్రస్తావించాలని చెప్పి అనుకున్నాం. మరి ఈవేళ చాలా మంచి సబ్జెక్టులు ఉన్నాయి. మరి వైసీపీ వారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా అల్లరి చేసి మాకు క్వశ్చన్ అవర్ లేకుండా చేయడం చాలా దారుణమైన పరిస్థితి. చంద్రన్న బీమా ఉంది, అదేవిధంగా వ్యక్తిగత మరుగుదొడ్ల విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా డిస్కస్ చేసి వేదిక ఓన్లీ ప్రతిపక్షం వలన ఈరోజు మంచి సమస్యలు, నియోజకవర్గ సమస్యలు, మొత్తం ఆంధ్ర రాష్ట్ర సమస్యలు, ప్రజా సమస్యలు ఇక్కడ సభలో డిస్కస్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే మా అందరికీ ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఆఖరి రోజు ఈ రోజు నియోజకవర్గ సమస్యలు చెప్పాలి. కాబట్టి వాళ్ళందరినీ దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోమనాలి. ప్రజలు గమనిస్తా ఉన్నారు. మా మంత్రి గారు చెప్పారు చర్చకి అవకాశం ఇస్తామని చెప్పి. క్వశ్చన్ అవర్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జరిగే ఇచ్చే విధంగా చేయాలి. ఇప్పుడు సభలో మొత్తం క్వశ్చన్ అవర్ అంతా కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, వారి యొక్క ఎమ్మెల్యేల వల్లే మేమందరం నష్టపోతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో సమస్యలన్నీ కూడా నష్టపోతా ఉన్నాం. మీకు కూడా భద్రత లేకుండా, సభ్యత లేకుండా మీ చుట్టూ కూడా వాళ్ళందరూ నిలబడి నిన్న కూడా అలాగే చేశారు. మీరు వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి ఒక సభలో సంస్కృతి ఉండాలి, సంస్కారం ఉండాలి. ఇటువంటి ప్రతిపక్షం ఒక సభాపతికి భద్రత లేకుండా సభాపతి చుట్టూ ఉండి సభాపతిని బెదిరించి సమయం తీసుకోవాలి. క్వశ్చన్ అవర్ ఆపాలని ఆలోచించడం కరెక్ట్ కాదు. కాసుల ఆరాటం తెలుగుదేశం పార్టీకి లేదు. కాసుల ఆరాటం, కాసుల సంపాదన అంతా కూడా వైసీపీ చేసింది. ప్రతిపక్ష పార్టీ ఈ కాసుల సంపాదన, స్కాముల సంపాదన ఈ రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చింది కూడా ప్రతిపక్ష పార్టీ అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. చెర్లపల్లి ఎల్లేగా సంస్కృతి, మీరు కాసులు సంపాదించారు కాబట్టి మిమ్మల్ని చెర్లపల్లికి పంపించారు. మీ మీద 12 కేసులున్నాయి. మరి ఆల్రెడీ 43,000 కోట్లకి దగ్గర సీజ్ చేశారు. చేత ప్రతిపక్షం మా నియోజకవర్గ సమస్యలని డిస్కస్ చేయడానికి ఈ క్వశ్చన్ అవర్ నడిపించాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుల మీద ఉంది. కాబట్టి ఈ క్వశ్చన్ అవర్ నడిపించాలని, ప్రజా సమస్యను డిస్కస్ చేయాలని ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది. మాట్లాడే అవకాశం ఇస్తాను సభాపతి గారు చెప్పారు. అయినా కూడా మీరు ఈ విధంగా గొడవ చేయడం కరెక్ట్ కాదు. స్పీకర్ గారిని భయపెట్టి ధోరణిలో, బెదిరించే ధోరణిలో మీరు బ్లాక్ మెయిల్ చేసి టైం తీసుకోవాలంటే అది కరెక్ట్ కాదు. ముందు క్వశ్చన్ అవర్ అవనీయాలి, మా సమస్యలు పూర్తి చేయాలి. ఈ ప్రతిపక్షం వల్ల రాష్ట్రం అధోగతి పాలవుతుంది. రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఇక్కడ డిస్కస్ చేసే పరిస్థితుల్లో లేకుండా ఈ ప్రతిపక్షం అడ్డుకుంటుంది. కాబట్టి మీరు సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి సభాపతి గారిని కోరుకుంటున్నాను. శ్రీనివాస్ గారు, అధ్యక్ష, ప్రతిరోజు ఈ విధంగా ప్రశ్నోత్తరాల సమయాన్ని వృధా చేయడంతో పాటు సభా గౌరవాన్ని మంట కలుపుతూ ప్రతిపక్ష సభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మీ సభాస్థానాన్ని కూడా అగౌరవపరుస్తూ వ్యవహరిస్తున్న తీరు అత్యంత బాధాకరం, దురదృష్టకరం. అధ్యక్ష, దయచేసి మీకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వాళ్ళకి సంస్కారము మరి విలువ తెలుసో తెలియదో మాకైతే అర్థం కావడం లేదు. కానీ సభా సాంప్రదాయాన్ని, సభాపతి గారి స్థానాన్ని అగౌరవపరుస్తున్న ప్రతిపక్ష సభ్యుల మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. నిన్న, మొన్న, ఈ రోజు మీ స్థానం దగ్గరికి వచ్చి మీ స్థానాన్ని అగౌరవపరిచే విధంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ మరి వ్యవహరిస్తున్న ఈ సభ్యుల వ్యవహార శైలిని దయచేసి మరి ప్రివిలేజ్ కమిటీకి రెఫర్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా మీకు నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. ఆఖరి రోజు అధ్యక్ష, చాలా మంది ఎన్నో ఆశలతో వచ్చారు ఈ సభకి. వాళ్ళ ఆశలన్నింటినీ కూడా నీరుగారుస్తున్న ప్రతిపక్షం అధ్యక్ష. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు
మీ వాళ్ళని వెనక్కి పిలవండి, సభ సజావుగా జరగడానికి సహకరించండి. ఇది మంచి సాంప్రదాయం కాదు. ప్రజలందరూ కూడా మీ వ్యవహార శైలిని గమనిస్తా ఉన్నారు. ప్రభుత్వం ఈ విషయం మీద ప్రకటన చేయడానికి సిద్ధపడినా మీరు ఆందోళన చేయడంలో అర్థం లేదనే విషయాన్ని గ్రహించమని మీ ద్వారా నేను జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష. ఎర్రపల్లి సూర్యారావు గారు. స్పీకర్ సార్, ఈ ప్రతిపక్ష సభ్యులు ఉదయమే ఈ శాసనసభ సమావేశాల్లో మాకు సమయం సరిపోలేదు, మేము ఇంకా చాలా విషయాలు చర్చించాలి, మరొక వారం రోజులు పొడిగించాలని మిమ్మల్ని మొట్టమొదటిగా డిమాండ్ చేశారు అధ్యక్ష. ఇవాళ ఈ పెద్ద మనుషులు ఒక అప్రజాస్వామిక వాదులు, ప్రజాస్వామ్య విలువలు తెలవనటువంటి మాకిలాగే వీళ్ళు కూడా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులుగా ఉన్నటువంటి ఈ గౌరవ సభ్యులు ఇంకొక 5 రోజులు పెంచమన్నారంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్ర శాసనసభ, ఈ శాసనసభ ద్వారా ఈ రాష్ట్ర సమస్యలు చర్చించడానికి వీల్లేదు, మేము ఇదే రకమైనటువంటి ఒక నాటకీయ పరిస్థితిని తీసుకొస్తాం, ఈ రాష్ట్రం నాశనం అయిపోవాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవడానికి వీల్లేదు, ఇది ఒక అప్రజాస్వామికమైనటువంటి రాష్ట్రంగా దీన్ని తయారు చేయాలి అనే ఒకే ఒక్క దురుద్దేశంతో వీళ్ళ యొక్క ప్రవర్తన గడపడుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇది ప్రజాస్వామ్యవాదులందరూ ఇవాళ సిగ్గుతో తలదించుకునే ఒక గొప్ప నాటకీయ పరిస్థితుల్ని ఇవాళ ఈ ప్రతిపక్షంలో తీసుకొచ్చారు అధ్యక్ష. ఇది చాలా తప్పుడు విధానం అధ్యక్ష. ఇది ఈ దేశం చాలా సార్లు వాగ్వివాదాలు జరుగుతాయి అధ్యక్ష, లేదా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటాం అధ్యక్ష. కానీ మొత్తం హౌస్నే స్టాల్ చేసి ఈ రాష్ట్రంలో ఏ సమస్యని పరిష్కరించడానికి వీల్లేదు, ఏ విషయాన్ని చర్చించడానికి వీల్లేదు అని ఏదైతే ఒక ధోరణి ఈ వీళ్ళ యొక్క ప్రవర్తన ద్వారా చూస్తా ఉన్నారో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చాలా సిగ్గుతో మీ ప్రవర్తనను చూసి ఇలాంటి వాళ్ళగా మేము ఓటేసింది, ఇలాంటి వాళ్ళని మేము గెలిపించుకున్నది, ఇందుచేత శాసనసభకు పంపించామని ఇవాళ మిమ్మల్ని గెలిపించినటువంటి ఈ రాష్ట్రంలో మీ ఓటర్లందరూ బాధపడుతున్నారు అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ ఆఖరి సమావేశం ఇవాళ అధ్యక్ష. ఈ సంవత్సరానికి మరలా రేపటి నుంచి మనం కొత్త బడ్జెట్ లోకి వెళ్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో పెన్షన్దారులు ఉన్నారు, ఈ రాష్ట్రంలో అనేక మంది లబ్ధి పొందుదామని చూసేవాళ్ళు ఉన్నారు, ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవసరాలు ఉన్నాయి. మీకు నాకు వీళ్ళకి మనందరికీ జీతాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వాలి. అప్రోప్రియేషన్ బిల్లు కూడా వీళ్ళు అడ్డొచ్చి ఆ బిల్లును కూడా పాస్ చేయకోకుండా చూశారంటే ఈ రాష్ట్రంలో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తీసుకురావాలి. ఎవరైతే రిటైర్డ్ అయిపోయినటువంటి పెన్షన్దారులకి జీతాలు ఇవ్వకూడదు, ఎవరైతే 49 లక్షల మంది పేదవాళ్ళు, వితంతువులు, వికలాంగులు, వృద్ధులు ఉన్నారో వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడానికి వీల్లేదని ఆ బిల్లుని పాస్ చేయకోకుండా వీళ్ళు అడ్డుకున్నారు అధ్యక్ష. అయినా మీ యొక్క సాక్షిత్యంతో, మీ చొరవతో, ప్రభుత్వ సహకారంతో మీరు ఆ బిల్లుని పాస్ చేశారు అధ్యక్ష. ఇవాళ ఈ రాష్ట్ర ప్రయోజనాలు అడ్డుకుంటున్నారు, ఈ రాష్ట్రంలో జరిగే అభివృద్ధి అడ్డుకుంటూ ఉన్నారు, ఈ రాష్ట్రంలో సమస్యల మీద చర్చించడానికి వీళ్ళకి వీల్లేదు అని అధ్యక్ష. నిన్న మన అగ్రిగోల్డ్ అన్నారు, అగ్రిగోల్డ్ అయిపోయింది, మరలా ఆక్వా అంటున్నారు. ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఆదుకోవాలని ఈవేళ ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నారు అధ్యక్ష. ఇది ఎంత దురదృష్టం అధ్యక్ష. ఇది ఎక్కడైనా ఎప్పుడైనా మనం చూసాం అధ్యక్ష. అక్కడ కూడా చాలా మంది సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు అధ్యక్ష, చాలా సీనియర్ శాసనసభ్యులు ప్రజాస్వామ్యవాదులు, వాళ్ళకు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో మీ పోడియం దగ్గరికి వస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇది పద్ధతి కాదు అధ్యక్ష, ఇది మంచి పద్ధతి కాదు ఇది ప్రజాస్వామ్యంలో. దయచేసి మరొకసారి మీ ద్వారా నేను గౌరవ ప్రతిపక్ష సభ్యులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎంతో మంది విజ్ఞులైనటువంటి వాళ్ళు ఉన్నారు, చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, రాజకీయ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ ప్రతిపక్షంలో ఉన్నారు. కనీసం ఒకసారి ఆలోచించండి. మన అందరం ఇది అలా ఆఖరి రోజు ప్రతి ఒక్క సభ్యుడు ఏదో వాళ్ళ నియోజకవర్గం గురించి మాట్లాడాలని ఏదో మా ఆలోచనలు ఉన్నాయి అధ్యక్ష, మీకు ఉన్నాయి అధ్యక్ష. ఏ ఒక్క రోజు ఈ సభను సజీవంగా జరిపించామన్నటువంటి గౌరవం మనం అందరం తెచ్చుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే మళ్ళా తిరిగి రేపటి నుంచి మన నియోజకవర్గంలో మనం పర్యటిస్తూ ఉంటాం. నేను మన నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి పలానా సమస్యలు
నేను పరిష్కరించాను, మాట్లాడాను అని చెప్పుకునే ఒక ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవాళ మన గ్రామాల్లో తెచ్చుకోవాలి అధ్యక్ష. అలాంటి దానికి భిన్నమైనటువంటి ఏంటి అధ్యక్ష, ఏమైనా మాట్లాడతారంటే మాకే సిగ్గేస్తా ఉంది. ఎందుకు ఎంత పరుషమైనటువంటి అప్రజాస్వామ్యమైనటువంటి మాటలు మాట్లాడవలసి వస్తుందని మాకు కూడా బాధ అనిపిస్తా ఉంది అధ్యక్ష. ఇది ప్రజాస్వామ్య దేశం అధ్యక్ష, ఒక గొప్ప రాజ్యాంగం ఉన్నటువంటి దేశం అధ్యక్ష. ప్రపంచ దేశాలే ఇవాళ భారతదేశం ప్రజాస్వామ్యవాదాన్ని అనిపించుకుంటూ జేజేలు పలికించుకుంటున్నటువంటి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంత భయానకమైనటువంటి పరిస్థితులు ఇవాళ సృష్టిస్తున్నారంటే ఇది మీ అందరికీ నమస్కరిస్తా ఉన్నాను, మీ అందరికీ ప్రార్థిస్తూ ఉన్నాను. దయచేసి ఒక్కరోజు ముందు గౌరవ ప్రతిపక్ష సభ్యులందరినీ మాట్లాడింది అధ్యక్ష, వాళ్ళు అయిన తర్వాతే మేము మాట్లాడతాం అధ్యక్ష. ఈవేళ ఆఖరి రోజు గౌరవ ప్రతిపక్ష సభ్యులు 30 మంది ఉన్నారో 20 మంది ఉన్నారో వాళ్ళని ముందు మాట్లాడించండి, తర్వాత మాట్లాడండి అధ్యక్ష. ఇవాళ సభ సజావుగా జరిపించండి. ఓ ప్రజాస్వామ్యానికి ఒక గౌరవం తీసుకురండి. ప్రజాస్వామ్య వాదులు మనం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళు 2 లక్షల మందికి ఒక్కడమే ప్రతినిధి. ఎంతో అదృష్టం అంటే కానీ మనం ఇక్కడ ఈ సభలో కూర్చోం. ఎప్పుడో పూర్వజనంలో చేసుకున్నటువంటి ఆ పుణ్య ఫలితమే ఈ ప్రజాస్వామ్య దేశంలో మనం ప్రతినిధిగా ఎన్నుకోబడ్డాం. మీరే మాట్లాడండి, మీ సమస్యలే చెప్పండి. ఏంటి అధ్యక్ష ఇది? ఎంత దుర్మార్గం అధ్యక్ష, ఎంత బాధ అధ్యక్ష. మీ మౌనాన్ని చూసాం, మీ ఓర్పుని చూసాం, ఎంత శాంతమూర్తులుగా మీరు అక్కడ కూర్చున్నారు అధ్యక్ష. మనకు తెలియదు కానీ, నేను చూడలేదు కానీ ఆనాడు గౌతమ బుద్ధుడు ఎంత ప్రశాంతమైనటువంటి మానవాళి కోసం మానవ సమాజంలో ఆయన యొక్క తపస్సు ద్వారా ఒక గొప్ప మానవ ధర్మాన్ని ప్రతిష్ఠించే ఈ దేశంలో దానికి భిన్నమైనటువంటి మనుషులుగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండడం ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. ఒక సాటి సోదరుడిగా, స్నేహితుడిగా, ప్రజాస్వామ్యవాదిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాం. అయ్యా ప్రతిపక్ష నాయకులు గారు, మీరు దయచేసి మీరు ఒకసారి ఆలోచించండి. ఒక్కరోజు చక్కగా సజావుగా ఈ సభ జరిగిందని అనిపించుకుందాం. వ్యక్తులు మనందరం అనేక వందల వేల మందికి మనం డిసిప్లిన్ నేర్పే నాయకులు, మనం ఒక చక్కటి పరిపాలన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకులు, మనం అనేక మంది అధికారులకి చెప్పి ఒప్పించి తద్వారా అభివృద్ధిని, సంక్షేమాన్ని ఇంప్లిమెంట్ చేసే శాసనసభ్యులు మనందరం. దయచేసి ఒక్కరోజు మీరు సహకరించండి. స్పీకర్ గారిని ఆ విధంగా మీరు ముఖ్యమంత్రి మంచి పద్ధతి కాదు. స్పీకర్ ఆ విధంగా ముఖ్యమంత్రి మంచి పద్ధతి కాదు. ఇది మీ వికృత శాస్త్రాలు కనబడుతున్నాయి, మీ వికృత శాస్త్రాలు